ఆత్మాయణం రచించినది పీటర్ రిచలు. 23వ భాగము పఠనము చేస్తున్నది పద్మజ. 7వ అధ్యాయం దేవా సామ్రాజ్యం. మా ఇండియన్ గురువు గారు నన్ను మరో హాస్టల్ ప్రయాణం మీద తీసుకుని వెళతానని చెప్పాక నాకు చాలా సంతోషంగా ఉద్విగ్నంగా ఉంది. అలా వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో ఆలోచించేసరికి ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నానన్న నిరాశ కొంత తగ్గింది నాలో. నిన్న రాత్రి నా శరీరం మంచం మీద పడుకొని ఉండగా నన్ను నేను చూసుకున్నట్లుగా ఊహించుకొని మనసు ఏకాగ్రం చేసి భావించాను. ఆ రోజు మా గురువుగారు సాయం చేసిన రోజు రాత్రి ఎలా చేశానో అలాగే చేశాను. ఇవాళ ఉదయం నిద్ర లేచేసరికి నాకు పూర్తి రెస్ట్ తీసుకున్నంత సుఖంగా ఉంది. రాత్రి నిద్ర పట్టడానికి చాలాసేపు పట్టిందన్న విషయం గుర్తొచ్చింది. కానీ నిద్రలోకి వెళ్ళి మేల్కొన్నాక ఏం జరిగిందన్నది మాత్రం పిసరంత కూడా గుర్తులేదు. ఈ జ్ఞాపకాలను గుర్తుంచుకునే వ్యవహారం ఎలా చేయాలో తెలుసుకోవాలి. ఒక్కసారిగా ఈ మెలకువలన్నీ నేర్చుకోలేకపోయినందుకు దిగులు పడడం వలన ప్రయోజనం లేదని నాకు తెలుసు. దిగులు అనేది సహాయం చేయకపోగా దారికి అడ్డు తగులుతుంటుంది, ఆటంకంగా తయారవుతుంది. ఈ వ్యవహారంలో అతి ముఖ్య భాగమైన ఈ ఏకాగ్రతను మాత్రం నేను వదిలిపెట్టదలుచుకోలేదు. నేను చేయగలిగింది కూడా అదొక్కటే. నాకెంతో కొంత పని మొదలయ్యేంత వరకు అలా చేస్తూనే ఉంటాను. నిరుత్సాహపడడం వలన ప్రయోజనం లేదు. నా భారతీయ నేస్తం నా వెనకే నిలబడి అన్నారు. నేను వ్రాసుకుంటూ కూర్చుని ఉన్నాను. ఆయన తలుపు తెరవటం నాకసలు వినబడనే లేదు. చాలాసార్లు అలాగే జరుగుతుంది. సత్యానికి సంబంధించి ఒక్క చిన్న దృష్టాంతం చూపించేసరికి ఇతరులు చేయగలిగింది తాము అప్పటికప్పుడే చేయలేకపోతున్నారు కాబట్టి మనుషులు నిరాశపడిపోయి ఆ ప్రయత్నమే విరమించుకుంటారు. ఈ యోగ జీవితం నా కోసం కాదు, నేనిందులో రాణించలేను అని తరచూ అంటుంటారు నిరాశ వల్ల. నిజానికి వీటన్నిటికీ ఉండవలసిందేమిటంటే కొంచెం సహనం. మన భౌతిక జీవితానికి నిద్రలో గడిపే జీవితానికి మధ్య నిలిచి ఆ రెంటినీ వేరు చేస్తున్న అడ్డుగోడను ఛేదించుకుని పోవాలన్న నిశ్చయం. మరీ ఎక్కువ ఆశించుకునేస్తాం. జీవితం తర్వాత మరణం తథ్యమన్న విషయం కూడా సరిగ్గా తెలియకుండా దుఃఖంతో వాలిపోయి నువ్విక్కడ కూర్చొని 2 వారాలు కూడా గడవలేదింకా. ఇప్పుడు నీకు కనీసం కొంచెమైనా తెలిసింది. మరంత తెలుసుకునే అవకాశం నీకు త్వరలోనే రాబోతోంది. ఎక్కువ మంది ఇవి ఎందుకు తెలుసుకోరు అనుకుంటున్నావు కదూ. నీలాగా వారు జ్ఞానం కావాలని బహుశా అడగలేదేమో. ఎన్నో సాంప్రదాయ మతాలు నీకు ఏది లభించినా అది దైవ సంకల్పం వలనేనని, అందులో నమ్మకం ఉంచమని చెబుతాయి. వారు దాంతో తృప్తి చెందారేమో. జరిగేవన్నీ భగవత్ సంకల్పం వలనే. అలా ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకోగలిగితే తేలిగ్గా ఉంటుంది. ప్రతి ప్రశ్నకు సహేతుకమైన సమాధానం ఉంటే బాగుంటుంది. ఆ శ్రమ తీసుకునేవాడు విషయాలు రుజువు చేసుకోగలిగితే నమ్మకం ఆధారంగా దేనిని అంగీకరించవలసిన అవసరం ఉండదు. నమ్మకం అన్నది ఎప్పుడూ మంచిదే, కానీ జ్ఞానం అన్నది ఇంకా గొప్పది. జ్ఞాన సముపార్జనలో నమ్మకం ఉండాలి. ఏం జరిగినా నిరాశపడకూడదు. పరిణామం నిదానంగా జరిగే ప్రక్రియ. దానికి తొందరపడకూడదు. సరైన సమయంలో సాయం అందించి ఉత్తేజపరిచి ఆ వ్యక్తి కార్యకలాపాలను ప్రోత్సహించవచ్చు. ఇప్పటి వరకు నువ్వు చూసింది హాస్టల్ ప్రపంచంలో సహస్రాంశం మాత్రమే. నువ్వు చూసింది ఈ మధ్యనే చనిపోయి హాస్టల్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన వాళ్ళు ఉండే భాగాన్ని మాత్రమే. హాస్టల్ ప్రపంచపు నివాసిగా నువ్వు స్థిరపడ్డాక అటువంటి స్థలాలకు ఇక వెళ్ళవు, కావాలనుకుంటే తప్ప. చనిపోయిన మీ ప్రత్యేకమైన స్నేహితుల్ని గాని బంధువుల్ని గాని కలిసినప్పుడు అక్కడ స్థిరంగా ఉండే వాళ్ళ నుంచి, అంటే చనిపోయి అక్కడికెళ్ళి ఎక్కువ కాలం ఉన్న శాశ్వత నివాసుల నుంచి మీ వాళ్ళకి ఏదైనా సహాయం అవసరమైనప్పుడు అక్కడికి వెళతారు. ఇక్కడ భూమి మీద బ్రతికుండగా ఒక విదేశానికి టూరిస్టుగా గాని అక్కడ స్థిరపడడానికి వెళ్ళినప్పుడు కొత్తల్లో అక్కడ ఉంటున్న స్నేహితుల సహాయం మీకు అవసరం ఉంటుంది కదా, అప్పుడు వాళ్ళని కలుస్తారు కదా. అలాగేనన్నమాట. హాస్టల్ ప్రపంచాన్ని కొన్ని భూమికలుగా లేదా తలాలుగా విభజించవచ్చు. అలా రకరకాల తలాలు ఉంటాయని తెలుసుకోవడం అవసరం.
లేకపోతే అసలు అక్కడ విధానం ఎలా ఉంటుందో నీకెప్పటికీ అర్థం కాదు. చాలామంది గురువులు ఈ విషయాన్ని ఎలా విశదీకరిస్తారంటే, ఆస్ట్రల్ ప్రపంచంలోని అతి సాంద్రత గల తలాన్ని నేల మీద నిలబడినప్పటి పరిస్థితుల లాంటివని అర్థం చేసుకోమంటారు. ఈ భూమికలోనున్న ప్రతి దాని ప్రతిరూపము భౌతిక ప్రపంచంలో ఉంది. భౌతిక ప్రపంచంలో ఒక ఊరు గాని ఒక బిల్డింగ్ గాని ఉంటే దాని ప్రతిరూపము ఈ ఆస్ట్రల్ పదార్థంతో చేయబడి ఇక్కడ ఉంటుంది. నీవు ఆస్ట్రల్ శరీరంతో ఆస్ట్రల్ ప్రపంచంలోనికి వచ్చినప్పుడు అది నీకు స్పష్టంగా కనబడుతుంది. లండన్లోని పికడెల్లీ సర్కస్ సెంటర్ యొక్క ఆస్ట్రల్ ప్రతిరూపాన్ని ఒకసారి ఊహించుకో. కొద్ది రోజుల క్రితమే రాత్రిపూట నువ్వు ఇక్కడికి వెళ్ళొచ్చుంటావు. ఆ ఆస్ట్రల్ లెవెల్లో భౌతిక లెవెల్లో లాగానే చప్పుళ్ళు ఎక్కువగా ఉంటాయి. ఆ తరువాత అటువంటి ప్రపంచాన్నే మరొక దానిని ఊహించుకో. అది ఇందాకటి ఆస్ట్రల్ లెవెల్ కంటే 1 మైలు ఎత్తులో, కోరుకున్నంత మాత్రాన క్షణంలో అక్కడికి వెళ్ళిపోగలిగినంత దూరంలో ఉన్నట్లు ఊహించుకో. ఇది ఆస్ట్రల్ భూమికలలో రెండవది. మొదటి అధోభూమిక కంటే దీని సాంద్రత తక్కువగా ఉంటుంది, కానీ భౌతిక వాతావరణానికి దగ్గరగా ఉంటుంది, ఐహికత కూడా ఉంటుంది. లండన్కి 1 మైలు ఎత్తున నువ్వు ఉన్నట్లయితే లండన్ ట్రాఫిక్ హోరు, ఆ మహాపట్టణం చప్పుళ్ళు వినబడుతూనే ఉంటాయి. అయితే భూమి మీద నిలబడితే వినబడేదానికంటే ఈ ఎత్తున చాలా తక్కువ, కేవలం ఏదో రహస్యం వినబడుతున్నట్లు వినబడతాయి ఆ చప్పుళ్ళు. ఇక ఆ రెండవ భూమిక కన్నా మరో మైలు ఎత్తున 3వ భూమికను ఊహించుకో. ఇంత ఎత్తుకు లండన్ చప్పుళ్ళు అస్సలు వినపడవు. లండన్ ఏ విధంగానూ అక్కడ నిన్ను ఇబ్బంది పెట్టదు. ఇలా ఆస్ట్రల్ ప్రపంచంలో 7 భూమికలు ఉన్నాయి. ప్రతి క్రింద దానికన్నా పైదానిలో ఐహికత తక్కువగా ఉంటుంది. చనిపోయి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఈ 7 తమకిష్టం వచ్చిన దానిలో ఉండవచ్చు. ఉదాహరణకు, ఒక మనిషి తొలి భూమికలో కొన్ని వారాల పాటు, రెండవ భూమికలో 2 ఏళ్ల పాటు, ఆ తర్వాత 3వ దానిలో, ఆపై 4వ దానిలో, ఇలా తనలో ఐహికత తగ్గి కళల పట్ల గాని, మేధస్సును పెంచుకోవాలని గాని, ఆధ్యాత్మికత పట్ల గాని ఆసక్తి పెరిగే కొద్దీ పై భూమికలలోకి వెళుతూ ఉంటాడు. కనుక ఇక్కడ ఎక్కువ మంది జనాభా చేరిపోయే సమస్య ఎప్పటికీ ఉండదు. ఈ భౌతిక లోకంలో మనిషి తానెక్కడ బ్రతకాలన్నది నిర్ణయించుకోవడంలో చాయిస్ తక్కువ. తాను బ్రతకడానికి అవసరమైన ఉద్యోగం కారణంగా బలవంతంగా కొన్ని ప్రదేశాల్లో బ్రతకవలసి వస్తుంది. చాలా చోట్ల వాతావరణం కారణంగా, ఇతర ఇబ్బందుల కారణంగా బ్రతకడము చాలా కష్టమవుతుంది. కొన్ని చోట్ల జనమే ఉండరు. ఉత్తర ధ్రువంలోనో దక్షిణ ధ్రువంలోనో మనిషి సుఖంగా ఉండలేడు. అక్కడ విపరీతమైన చలి ఉంటుంది కదా. సంవత్సరంలో కొంతకాలం పాటు అసలు సూర్యరశ్మి గాని వెలుతురు గాని ఉండదు కదా. ఎడారుల్లో మనిషి నివసించలేడు, అక్కడ నీళ్లుండవు కాబట్టి. కీంకారణ్యాలలో క్రూర మృగాలు ఉంటాయి కాబట్టి అక్కడ నివసించలేడు. అక్కడ ఇల్లు కట్టుకోవాలంటే మొదట క్రూర మృగాలు లేకుండా చేసుకుని క్షేమంగా ఉండేలాగా చూసుకోవాలి. ఆస్ట్రల్ ప్రపంచంలో అయితే ఈ ఇబ్బందులుండవు. అక్కడ ఉత్తర దక్షిణ ధృవాల దగ్గర ఉష్ణోగ్రతలు మిగిలిన చోట్లలో లాగానే ఉంటుంది. అక్కడ వెలుతురు అంతటా ఉంటుంది. ఎడారిలో ఉండడానికి తనకిప్పుడు నీళ్ల అవసరం ఉండదు. ఆస్ట్రల్ ప్రతిరూపాలైన అడవుల్లో నివసించాలనుకుంటే అక్కడ ఉండవచ్చు. అక్కడ క్రూర మృగాల బెడద ఉండదు. ఆస్ట్రల్ ప్రపంచంలో మనిషి ఎలాగైతే జంతువుకు హాని చేయలేడో అలాగే జంతువు కూడా మనిషికి హాని చేయలేదు. వాళ్ళిద్దరూ ఆ విషయాన్ని అక్కడ నేర్చుకుంటారు. అంతేకాదు, 7 భూమికలున్నాయి అక్కడ. ఎక్కడ కావాలంటే అక్కడ ఉండవచ్చు. తన తత్వానికి సరిపడే పరిసరాలను, వాతావరణాన్ని అక్కడ ఏర్పాటు చేసుకోవటం అతనికి సుసాధ్యమే. తాను కోరుకున్న జీవితాన్ని తన మానసిక, ఆధ్యాత్మిక అభివృద్ధికి సరిపోయే విధంగా పరిసరాలను ఏర్పాటు చేసుకొని వాటి మధ్య హాయిగా జీవించవచ్చు. ఇన్ని రకాల ఉనికి, వైవిధ్యం ఒకసారి నీకు అర్థమై అలవడిందంటే ఇక్కడ నీవు గడిపే జీవితం నీకు బాగా అర్థమవుతుంది. అప్పుడు నీకు తేలిగ్గా అర్థమవుతుంది అర్థం కాని పజిల్లోని వివిధ భాగాలు ఎలా తమ తమ స్థానాల్లో సరిగ్గా వచ్చి అమరుతాయో, పరిణామ మార్గంలో సంఘటనలు లాజికల్గా ఒకదాని తర్వాత మరొకటి ఎలా ఎదురవుతాయో, వాటిని ప్రకృతి సూత్రాలు ఏ విధంగా కంట్రోల్ చేస్తుంటాయో, అవి సిద్ధాంత పరంగాను ఆచరణ పరంగాను ఎలా చక్కగా సరిపోతాయో,
ఇవన్నీ అర్థమవుతాయి. ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. మరొక భాగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.